చాలా రోజుల తర్వాత మేము మూవీ రివ్యూస్ ఇస్తున్నాము. ఇప్పుడే మార్నింగ్ 6 o'clock గుంటూరు కారం మూవీ వెళ్ళైతే వచ్చాము. ఒక్క మాటలు చెప్పాలంటే ఎలా ఉందో చెప్పాలా? ఇలా ఉంది మూవీ అయితే చాలా బాగుంది. మన త్రివిక్రమ్ గారు డైరెక్టర్ అండ్ తమన్ గారి మ్యూజిక్, మనకు మోస్ట్ ఫేమస్ మన మహేష్ అన్న, అండ్ ఇప్పుడే కొత్తగా ఫేమస్ అయిన మన శ్రీలీల గారు, అండ్ అందరికి తెలిసిన రామకృష్ణ గారి పర్ఫార్మెన్స్. మూవీ అయితే చాలా బాగుంది. ట్రైలర్ లో ఆల్రెడీ చూపించారు. లైక్ రామకృష్ణ స్టోరీ లైన్ ఎలా ఉంటుందంటే, రామకృష్ణ గారు మహేష్ బాబు గారిని తను చిన్నప్పుడు వదిలేస్తారు. సో స్టోరీ లైన్ అయితే ఇది. సో మూవీ అయితే ఇలా ఈ స్టోరీ లైన్ పైన రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఇలానే ఉంటుంది, అండ్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం బోరింగ్ గా ఉంటుంది, లైక్ ఫ్యాన్స్ కి లైట్ గా డిసప్పాయింట్ అయితే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. స్టోరీ లైన్ అయితే కొంచెం లాగ్ ఉంటుంది, కాకపోతే మళ్ళీ మధ్య మధ్యలో సాంగ్స్ కానీ, శ్రీలీల యాక్టింగ్, క్యూట్నెస్ యాక్టింగ్ కానీ, శ్రీలీల డాన్స్ అయితే మామూలుగా లేదు అసలు. శ్రీలీల కోసం పోవాలని అని మాత్రం అనుకోవచ్చు, అలా ఉంది శ్రీలీల పర్ఫార్మెన్స్. ఆ క్యూట్నెస్ కానీ, ఆ డాన్స్ కానీ అసలు మామూలుగా లేదు అసలు. అండ్ రమ్యకృష్ణ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో మనకి కొన్ని ట్విస్ట్స్ ఉంటాయి, బాగుంది. స్టోరీలో టోటల్ కంప్లీట్ స్టోరీలో కొన్ని ట్విస్ట్స్ వల్ల బాగుంటుంది. సెకండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంటుంది. సో అండ్ సెకండ్ హాఫ్ అలా 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 ఇంకా పీక్స్ వెళ్తూ ఉంటుంది మూవీ అయితే. ఇంకా లాస్ట్ లో ట్విస్ట్ అయితే ఉంటాయి, అది మనము క్యాచ్ చేయలేము. ట్విస్ట్ అయితే ఉంటాయి, బాగుంటుంది. అండ్ సంక్రాంతి స్పెషల్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. సంక్రాంతి ఫ్యామిలీ అందరూ కలిసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మూవీ. మూవీ అయితే చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ కూడా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి, ఫైట్స్ కూడా బాగున్నాయి. అండ్ మహేష్ బాబు గారి యాక్టింగ్ కానీ, ఆ స్టైల్ కానీ అసలు మామూలుగా లేదు, అసలు చాలా బాగుంది. ఇంకా యంగ్ అవుతున్నారు. మూవీ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ.